నమస్కారం దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. జగన్నాథపురంలో బొడ్రాయి పోతరాజు దేవుని మెడలో మంగళసూత్రం. బెజవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పించిన పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి వజ్రాలు పొదిగిన బంగారు పూజ కీర్తులను ఓ అజ్ఞాత భక్తుడి విరాళం. 9వ రోజుకు చేరుకున్న భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు. అనంత పద్మనాభ స్వామి నామంలో 8 డైమండ్స్ మాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలో అపచారం చోటు చేసుకుంది. గ్రామ దేవతగా కొలిచే బొడ్రాయి అమ్మవారి పక్కనే ఉన్న పోతరాజు దేవుని మెడలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళసూత్రం వేశారు. దీంతో దీన్ని గుర్తించిన గ్రామస్తులు భయాందోళనకు చెందుతున్నారు. పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో గ్రామ నడి ఒడ్డున ఉన్న బొడ్రాయి అమ్మవారి పక్కనే ఉండే పోతురాజు దేవుడికి మంగళసూత్రం ఉండడం గమనించిన గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఉదయం అమ్మవారికి గ్రామస్తులు పూజలు చేసిన అనంతరం ఈ అపచారం జరిగింది. ఆందోళనకు గురైన మహిళలు బొడ్రాయి ప్రతిష్ఠ చేసే అర్చకులకు విషయం తెలుపగా ప్రత్యేక పూజలు నిర్వహించి తొలగించాలని అర్చకులు తెలిపారు. గ్రామస్తులు వ్యవసాయానికి వెళుతున్న సమయంలో ఏ కీడు తలపడుతుందోనని భయపడుతున్నారు. మా ఊర్లో బొడ్రాయికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మంగళసూత్రం వేశారు. దాని మీద అయ్యగారు ఫోన్ చేశాము. చేస్తే తను ఏమన్నారంటే అరిష్టము, మేము వచ్చి చూసే వరకు దాన్ని ఎవరు ముట్టుకోవద్దని చెప్పారు. తర్వాత ఒగ్గు పూజారికి ఫోన్ చేశాను. దేవుళ్ళు పెట్టే ఒగ్గు పూజారి అంటే ఎల్లమ్మ తల్లికి పెడతారు అతను. అయితే ఈ ఊరు నుంచి పొలిమర దాటొద్దు అన్నారు. ఈరోజు హైదరాబాద్ పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం నుండి విజయవాడ వరకు కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతరాజులతో బయలుదేరిన ఉమ్మడి దేవాలయ సభ్యులు బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు మరియు బోనం సమర్పించారు. అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో సత్యసాయి భక్తుల సౌకర్యార్థం కేరళకు చెందిన భక్తులు వారి అసోసియేషన్ తరపున చిత్రావతి నది ఒడ్డున హారతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ని ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన తార్నాకర్ రాజుకి కేరళ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి బాబా గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్క భక్తుడు సేవాభావాన్ని భక్తి భావాన్ని అలవరుచుకోవాలని, అప్పుడే మన దేశం ఆదర్శ దేశంగా మారుతుందని భక్తులకు హితవు పలికారు. భూప్రపంచంపై జన్మించిన ఏ మానవునికైనా గొప్ప అదృష్టం అని భావించవలసిన విషయం ఏంటంటే దైవ కార్యంలో పాల్గొనడం. దైవ కార్యంలో పాల్గొనే ఒక అవకాశం దొరకడం. అలాంటిది దొరికినప్పుడు నిజంగా మన యొక్క జన్మం పునీతమవుతుంది, మన జన్మ ధన్యమవుతుంది.
భక్తుల పాలిట కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవంగా 8వ రోజు పూర్తి చేసుకుని 9వ రోజు కొనసాగుతున్నాయి. అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి దర్శించుకున్న భక్తులు భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు కల్పోక్త ప్రకారం అమ్మవారు భక్తులకు అష్టమి తిథికి ఆది దేవత అయిన ఉగ్ర ప్రభా క్రమంలో దర్శనమిచ్చారు. ఈ క్రమంలో అమ్మవారు ఉగ్ర ప్రభాలను కలిగి ఆ జగన్మాత లోకంలోనే అంధకారాన్ని పోగొట్టుతుందని అట్లాగే సకల సుఖాలను ఇస్తుందని అన్నారు. 9వ రోజు అయిన రోజు కూడా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కల్పోక్త ప్రకారం నవరాత్రి యాగాన్ని నిర్వహించడంతో పాటు తిథి మండల దేవత యజనంలో భాగంగా 8వ రోజు తిథికి కాళీక్రమాన్ని అనుసరించి ఉగ్రప్రభ, షోడశీ క్రమాన్ని అనుసరించి కులసుందరి క్రమంలో అమ్మవారిని అలంకరించి పూజారాధనలు జరపబడ్డాయి. ఉగ్రప్రభ లోకంలోని అంధకారాన్ని పూడగొడుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రంలో కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వజ్రాలు పొదిగిన బంగారు భూజ కీర్తులను ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా అందజేశారు. మస్కట్కు చెందిన ఈ భక్తుడు ఈ ఉదయం ఆలయంలోకి వెళ్లి స్వామివారి సమక్షంలోని ఈ టీటీడీ అధికారులకు విరాళాన్ని అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వెంకట గిరీశమాలోకయే వినాయక తురగారూఢం శ్రీ వెంకట గిరీశమాలోకయే వినాయక తురగారూఢం శ్రీ వెంకట గిరీశమాలోకయే వినాయక తురగారూఢం శ్రీ 2.5 కోట్ల రూపాయల విలువ గల ఈ భూజ కీర్తులను స్వామివారి మూలమూర్తులకు సరిపోయే విధంగా దాత ఆభరణానికి తయారు చేయించారని అధికారుల ద్వారా అపారమైన భక్తి ప్రపత్తులతో దాత సమర్పించిన ఆభరణాన్ని స్వామివారి పాదాల వద్ద ఉంచి హారతి సమర్పించినట్లు ఈ నెల 16వ తేదీ స్వామివారి ఆలయంలో జరగనున్న ఆణివార ఆస్థానం సందర్భంగా స్వామివారికి ఈ భూజ కీర్తులను అలంకరించనున్నట్లు, దీంతో స్వామివారికి భూజకీర్తులు 3 సెంట్లకు చేరినట్లు ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తెలియజేశారు. స్వామివారికి ఒక భక్తుడు వజ్రాలు పొదిగిన భుజకీర్తులు తయారు చేసి తీసుకువచ్చి ఇచ్చారు. అది మూలవర్లకు సమర్పించే విధంగా తయారు చేయబడింది. దాన్ని అధికారుల ద్వారా మేము తీసుకొని స్వామివారి పాదాల దగ్గర ఉంచి హారతి చేశాము. అది స్వామివారికి విశేష తిరువాభరణ సమర్పణలో వాడుకోవడం జరుగుతుంది.
విజయనగరంలో జగన్నాథ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దశావతార రూపాల్లో స్వామివారు భక్తులకు సాక్షాత్కరించారు. 9వ రోజైన ఆదివారం స్వామి శేషపాన్పుపై దర్శనమిచ్చారు. సోమవారం మారు రథయాత్ర జరుగుతుంది. విజయనగరం పట్టణంలోని దాసన్నపేట, సంతపేట, రాజమన్నార్ ఆలయాల్లో జగన్నాథ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రథయాత్ర అనంతరం బలభద్ర సమేతంగా స్వామి భక్తులకు దర్శనమిస్తారు. మారు రథయాత్రలో ఉత్సవాలు ముగుస్తాయని మన్నార్ రాజగోపాల్ స్వామి ఆలయ ఈవో రమణ తెలిపారు. శ్రీ మన్నార్ రాజగోపాల స్వామినే నమః. శ్రీ జగన్నాథ స్వామినే నమః. విజయనగరం పట్టణంలో అతి పురాతనమైన 800 సంవత్సరాల కిందట నిర్మితమైనటువంటి శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి దేవస్థానం చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ఈ దేవస్థానానికి ఉపాలయంగా శ్రీ జగన్నాథ స్వామి అత్యంత వైభవంగా అలరారుతున్నారు. ఆ జగన్నాథ స్వామి వారికి బలభద్రుడు, జగన్నాథ స్వామి వారు, సుభద్రాదేవి, వీరికి జగన్నాథ స్వామి వారి ఉత్సవాలు గడిచిన 25వ తారీఖు నుంచి కూడా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఈరోజు 9వ రోజు. రేపు అత్యంత వైభవంగా మారు రథయాత్రోత్సవం కూడా వైభవంగా జరగబోతోంది. తెలంగాణ నుంచి భక్తులు కనకదుర్గమ్మకు బోనాలు సమర్పించారు. తెలంగాణలో జరిగే బోనాల సందర్భంగా ఏటా అక్కడి భక్తులు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారికి బోనాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. సంప్రదాయానికి అనుగుణంగా అమ్మవారికి బోనంతో పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పించి జమ్ము చెట్టు వద్ద బోనం తెచ్చిన భక్తులు విచిత్ర వేషధారణతో నృత్యాలు చేశారు.
9వ ఏడు తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల సంస్థ నుంచి తెలంగాణ లీడర్ల ప్రోత్సాహంతో ఇక్కడికి వచ్చి సహృదయంతో మన తెలుగు ప్రాంతాల ప్రజలందరూ ఒకటే అని తెలుస్తూ ఇరువురు సీఎంల అండదండలతో ఇక్కడికి 9వసారి బోనం తీసుకొచ్చిన మా తెలంగాణ మిత్రులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ మాట అనంత పద్మనాభ స్వాముడే మనకు కళ్ళెదుట కనిపిస్తాడో అనిపించేంత పద్మనాభ స్వామి విగ్రహం 1,00,000 కోట్ల విలువైన బంగారంతో దేశంలో అత్యంత ఖరీదైన ఆలయముగా గుర్తించారు. అనేక శతాబ్దాలుగా మహారాజులు సమర్పించిన బంగారు విగ్రహాలు అక్కడ కొలువై ఉన్నాయి. వజ్రం, గోమేధికం, పుష్యరాగం లాంటి అమూల్య రత్నాలు పొదిగిన స్వర్ణ విగ్రహాలు కళ్ళెదుట జిగేలనిపించేలా ఉంటాయి. ఇప్పుడు ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే పద్మనాభ స్వామి నామంలో 8 డైమండ్స్ మాయమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన దేవస్థానం ట్రస్ట్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కనిపించకుండా పోయిన డైమండ్స్ విలువ అక్షరాల 21 లక్షల రూపాయలు. డైమండ్స్ కనిపించకుండా పోవటం వెనుక ఉన్నది ఎవరు? ఇంటి దొంగలా లేక బయటి వాళ్ళ? దీనిపై దేవస్థానం సిబ్బంది విచారణ చేపట్టారు. ఇది ఇవాల్టి దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.